ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సూపర్ 6 పథకాలలో అతి ముఖ్యమైన పథకం ఆడబిడ్డ నిధి. ఈ పథకాన్ని ఈ జూలై నెలలోనే ప్రారంభించడానికి ఈ కూటమి ప్రభుత్వం అన్ని విధాల కసరత్తులు ప్రారంభించింది. ఈ పథకాన్ని P4కి అనుసంధానం చేసి అమలు చేయాలని భావిస్తుంది. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శక మార్గాలను విడుదల చేసిన ప్రభుత్వం అభ్యర్థులకు ఉండవలసిన అర్హతలు, కావాల్సిన సర్టిఫికెట్లకు సంబంధించినటువంటి సమాచారం అయితే అందించింది. మరి వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. మరి అంతకన్నా ముందు నా పేరు జయ రామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ అండ్ టెక్నాలజికల్. పద్దెనిమిది నుండి 59 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి ఒక్క మహిళకు ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద నెలకి 1500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అర్హులైన మహిళల ఖాతాల్లోకి నేరుగా జమ చేయటం జరుగుతుంది. అయితే ఈ పథకానికి సంబంధించి కొత్తగా విడుదలైన మార్గదర్శకాలు, ఉండవలసిన అర్హతలు, కావలసిన సర్టిఫికెట్ల వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈ పథకం యొక్క ముఖ్యమైన అంశాలు ఏమిటంటే, ఈ పథకం పేరు ఆడబిడ్డ నిధి. ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తుంది. అలాగే ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు సూపర్ 6 పథకాల్లో ఒకటిగా ప్రకటించింది. అయితే ఈ పథకానికి లబ్ధిదారులు ఎవరంటే 18 నుండి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగిన తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలు మాత్రమే అర్హులు. దీని ద్వారా ఎంత ఆర్థిక సహాయం అందిస్తారు అంటే ప్రతి నెలకు 1500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలని అందజేస్తారు. ఈ పథకం ద్వారా ముఖ్యమైన లక్ష్యం ఏమిటంటే ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారిని అభివృద్ధిలోకి తీసుకురావటం. ఆడబిడ్డ నిధికి ఉండవలసిన అర్హతలు ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ మహిళ అయి ఉండాలి, 18 నుండి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళ అయి ఉండాలి, ఆ మహిళ కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు ఉండాలి, అలాగే బ్యాంకు ఖాతా తప్పనిసరిగా ఉండాలి, అది కూడా NPCI ద్వారా ఆధార్ లింక్ చేయబడి ఉండాలి, అలాగే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ పూర్తయి ఉండాలి మీ సేవలో. అలాగే దీనికి కావలసిన సర్టిఫికేట్స్ ఏమిటంటే ఆధార్ కార్డ్, తెల్ల రేషన్ కార్డ్, వయో పరిమితిని నిరూపించే సర్టిఫికేట్, 10వ తరగతి మార్క్ లిస్ట్ లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఆధార్తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ పాస్బుక్, అలాగే మీ సేవలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ పూర్తయిన రికార్డు కలిగి ఉండాలి. ఇప్పుడు దరఖాస్తు ఎలా చేసుకోవాలి అంటే మీ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయం ద్వారా లేదా మీ సేవా కేంద్రంలో లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. పైన తెలిపిన కావలసిన సర్టిఫికేట్స్ తీసుకువెళ్ళి అక్కడ ఒక ఫారం నింపాలి. ముందుగా మీరు బ్యాంకు అకౌంట్కు ఆధార్ లింక్ అయ్యిందో లేదో NPCI ద్వారా చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చేసి దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క అర్హత స్టేటస్ను అధికారిక వెబ్సైట్లో కానీ లేదా సచివాలయం లేదా మీ సేవా కేంద్రంలో చెక్ చేసుకోవచ్చు. ఈ పథకం ఎప్పుడు ప్రారంభం అవుతుంది? ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని జూలై నెలలోనే ప్రారంభించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇంకా డేట్ అనేది అయితే ఫిక్స్ కాలేదు. అయితే ఈ పథకానికి కావలసిన నిధులను కూడా ప్రభుత్వం కేటాయించటం జరిగింది. దీన్ని P4తో అనుసంధానం చేసి పేదరికాన్ని తరిమి కొట్టాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని కొత్త విధానంలో ప్రారంభించనున్నారు. అర్హులైన లబ్ధిదారుల అకౌంట్స్లో ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా నెలకి 1500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఈ లబ్ధిదారుల అకౌంట్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా డిపాజిట్ అవుతాయి. ఇప్పుడు నేను చెప్పేది బాగా గుర్తుపెట్టుకోండి, అలాగే
చూసుకోండి కూడా. లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఐలో ఆధార్తో లింక్ అయ్యి ఖచ్చితంగా ఉండాలి. దీన్ని మీరు 1కి 10 సార్లు అయితే చెక్ చేసుకోండి. అలాగే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లేకుంటే డబ్బులు రావు. దీన్ని కూడా మీరు బాగా గుర్తుపెట్టుకొని మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రంలో తెలుసుకోండి. ఈ పథకానికి పోస్టాఫీస్ అకౌంట్ కూడా అంగీకరించవచ్చు, కానీ అది కూడా సేవింగ్స్ అకౌంట్ అయితేనే. దీని గురించి కూడా మీరు మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్లో తెలుసుకోవచ్చు. ఇవన్నీ మీ దగ్గర పెట్టుకుని కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఆడబిడ్డ నిధి పథకానికి అర్హులు అవ్వండి. సో ఫ్రెండ్స్, మరి ఈ వీడియోని ఇక్కడి వరకు మీరు చూసినట్లయితే ఈ వివరాలన్నీ మీకు అర్థం అయ్యాయనే అనుకుంటాను. మీకు అర్థమైనట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేసి ఇటువంటి మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.